రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎన్ఎస్ రెడ్డి గారి నాయకత్వం, ఎన్ఎస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా ఆడపడుచుల కొరకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిజంగా 2004లో ఇల్లు ఇచ్చింది తప్ప మిగతా ఎప్పుడు ఇల్లు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇంటింటికి గతంలో 1,00,000 రూపాయలు ఇస్తే ఈ రోజు దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా మన ఊర్లో 1-2 ఇట్లా సార్ పూజ చేసి వెళ్ళిపోతారు. మిగతా మనం కంటిన్యూగా పోసుకోవచ్చు. మిగతా కట్టుకునే పరిస్థితి కనబడతలేదు. దయచేసి ఇంకా ఎక్కువ మొత్తం కట్టుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఎవరం కూడా వదిలేదు. గతంలో 1994లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూలిపోయి కింద పడతా ఉన్నాయి. ఆ ప్లేన్ అంటే L3 అని ఇప్పుడు ఉన్న లిస్ట్ లో సరే ఫస్ట్ వీళ్ళది ఇట్లా ఉన్నది. ఇది ఒక ఫోటో సరే ఒకసారి ఇక్కడ మేడం అక్కడ అది పట్టుకో నూగురు భీమన్న గారు, అదేవిధంగా మాధవరెడ్డి గారు, కథరయ్య గారు, అదేవిధంగా బండా ఫోన్ మేడం ఓకేనా ఓకేనా ఓకే. అన్నా మీరే ఇంట్లో పేదవారికి నిలువ నీడ లేని వాళ్లకు సొంతింటి కలను నిజం చేద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చినాం. నిరుపేదలకు, పూరి గుడిసెల్లో ఉండే వాళ్లకు, కూలిపోయిన ఇండ్లలో ఉండే వాళ్లకు అందరికీ కూడా కొత్త ఇండ్లు కట్టియాలి. 5 లక్షల రూపాయలతోటి వాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకోవాలి. వాళ్ళే సొంతంగా కట్టించుకునే ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసినాం. ఆ ప్రకారంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ మండలంలో కూడా దాదాపుగా 850 ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఈరోజు మొట్టమొదటగా ప్రారంభ కార్యక్రమంగా వెంకటాపూర్ గ్రామంలోని దళితవాడలో ఒక పేద మహిళ, ఇప్పటిదాకా గుడిసెలో ఉంటున్న మహిళకు ఈరోజు రేణుకమ్మ వారి ఇంటికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముగ్గు పోసుకుంటే మేమందరం కూడా వచ్చి వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. మొత్తం ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరూ కూడా ఫస్ట్ లిస్ట్లో ప్రొసీడింగ్స్ ఇచ్చిన వాళ్ళందరూ శంకుస్థాపన చేసుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. బేస్మెంట్ వరకు కడితే వారికి 1,00,000 రూపాయలు, ఆ పైన స్లాబ్ ప్రకారంగా వాళ్ళకు 2 లక్షలు, 1,00,000, లాస్ట్కు 1,00,000, మొత్తం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప
సామాజిక విప్లవం గతంలో ఎన్నో ఏండ్లుగా మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తుందా ఇంకోటి వస్తుందా అని ఆశతో ఎదురు చూసిన వాళ్లకు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు దాదాపుగా ఒక 20 లక్షల పేదవాళ్లకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది కంప్లీట్ కాగానే మళ్ళీ ఒకసారి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. 10 ఏళ్లలో వాళ్ళు మా మహబూబ్నగర్ నియోజకవర్గానికి వస్తే బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిన సంఖ్య కేవలం 2000. కానీ ఈరోజు మేము మొదటి సంవత్సరంలోనే 3500 ఇండ్లకు మంజూరు చేయించి అవి కట్టించబోతా ఉన్నాం. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకొన్ని ఇండ్లకు ఇవ్వబోతా ఉన్నాం. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని పని కంటే అంతకంటే ఎక్కువైన పని ఈ 16 నెలల్లో మీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ద్వారా మేము చేయబోతా ఉన్నాం. అన్ని రంగాలలో మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఒక్కొక్కటిగా వాగ్దానం నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా సన్న ఒడ్లు పండించే రైతులకు ఈరోజు 500 రూపాయలు బోనస్ గతంలో సీజన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. రైతుల నుంచి వడ్లను తీసుకున్న తర్వాత అవన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు భరోసా మళ్ళీ కూడా 4 ఎకరాలు ఉన్నలో వాళ్లకు ఇప్పుడు పడతా ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము పద్ధతిగా గతంలో లాగా కాకుండా పకడ్బందీగా లీకేజ్ లేకుండా మేము చేస్తూ ఉన్నాం. ఒక 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు కానీ అర్హులకే అన్ని పథకాలు అందాలన్న ఉద్దేశంతో అధికారులను కూడా 1-2 సార్లు ఎంక్వైరీ చేయిస్తూ ఉన్నాం. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఈ రాబోయే ఈ 4-5 నెలల్లో నియోజకవర్గంలో అన్ని ఇండ్లు కూడా కంప్లీట్ చేయించాల్సిన బాధ్యతను అధికారుల మీద మా నాయకులు కార్యకర్తల మీద పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప మార్పుకు శ్రీకారం